ప్రకృతి వైపరీత్యాల మధ్య పుడమిని నమ్మి ఆరుగాలం కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి సాగు చేసిన పంటలు చేతికి వస్తాయో లేదో గ్యారెంటీ లేదు. కానీ ప్రతి ఏడాది తొలకరి వానలకు రాయలసీమలో విలువైన వజ్రాలు దొరకడం ఖాయం. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని శతాబ్దాల నుంచి భూమిపై వజ్రాలు దొరుకుతున్నాయి. అదృష్టం వరించిన వారు రాత్రికి రాత్రి కోటీసులవుతున్నారు. లక్కు లేని వాళ్లు ఏళ్ల తరబడి వజ్రాల కోసం వెతికినా దొరకడం లేదు. ప్రజల జీవితాలనే మార్చేస్తున్న వజ్రాల వేటపై మా కర్నూలు ప్రతినిధి సుంకన్న గ్రౌండ్ రిపోర్ట్. రాళ్లసీమగా పేరుగాంచిన రాయలసీమలో తొలకరి వర్షాలకు వజ్రాల పంట పండుతోంది. పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్క వజ్రమైనా దొరికితే తమ జీవితాలు మారిపోతాయని కొండంత ఆశతో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు కళ్ళు కాయలు కాచేలా వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. అయితే ఈ వజ్రాల లభ్యత వెనుక ఉన్నటువంటి కథ ఏమిటి, రైతులు వజ్రాల అన్వేషణపై ఏమంటున్నారో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పత్తికొండ నియోజకవర్గంలో గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే అర్ధరాత్రి తుగ్గలి మండల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిందన్నటువంటి సమాచారంతో వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి ఇక్కడ పొలాల్లో కూడా వజ్రాల కోసం అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. కనీసం ఒక వజ్రమైనా దొరుకుతుందా అని కూడా గత చాలా ఏళ్ల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం కూడా ఏదైతే మే నెలలోనే భారీ వర్షాలు కూడడంతో తొలకరి జల్లులోకి ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళందరూ కూడా పిల్లా జిల్లలతో కుటుంబ సభ్యులతో వచ్చి వాహనాలు కూడా తీసుకొని వచ్చి ఇక్కడే క్యారియర్లు కూడా తీసుకొని వచ్చి మధ్యాహ్నం భోజనం చేసేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని వచ్చి ఇక్కడ వజ్రాల కోసం అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడి కొంతమంది ఉన్నారు. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ వజ్రాలు దొరుకుతాయన్న సమాచారం మీకు ఎలా తెలిసింది? ఏమైనా వెతుకుతున్నారా మీ వాళ్ళు? అశోకుని శిలా శాసనాలు చూద్దామని చెప్పేసి మేము హిస్టారికల్గా వెళ్ళాము. వెళ్ళేటప్పుడే చూస్తే ఉదయమే అందరూ వచ్చి ఇక్కడ పొద్దున జల్లులు పడుతుండేటివి. చాలామంది ఇలా వచ్చి వజ్రాల కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ ఏరియాలో దొరుకుతున్నాయో మాకు తెలుసు, కానీ అది చూసి వచ్చిన తర్వాత, ఆ శిలాశాసనం చూసి వచ్చిన తర్వాత అక్కడ సువర్ణగిరి పేరుతో ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు ఉండేది. సువర్ణగిరి అంటే అప్పుడు అశోకునికి సంబంధించిన దక్షిణ సామ్రాజ్యం అది. ఈ సువర్ణగిరిలో అప్పుడు రోమన్లతో యువనులతోటి వాళ్ళందరితోటి వీళ్ళు ట్రేడింగ్ జరిగింది ఆ కాలంలోనే. సో వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు ఇవన్నీ అప్పటి కాలం నుంచే ఈ ఏరియా ప్రాంతానికి ప్రసిద్ధి అనమాట. ఈ విలువైన సంపద ఇక్కడ ఉంది. ఆ తర్వాత చరిత్రలో చూసుకున్నా కూడా బాదామి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, ఆ తర్వాత విజయనగర కాలంలో మనకందరూ తెలిసి ఉంటుంది. రాయలసీమ అంటే రతనాల సీమ. రతనాలని రాజులుగా పోసి ఈ ఏరియాలను తమ్మారు. యుద్ధాలు జరిగేటప్పుడు వజ్రాలని తరలిస్తున్నప్పుడు ఈ రోడ్డు మీద పడిపోయి పొలాలంతా కూడా పడైనట్టుగా మనం ఇష్టం చదివాం. బట్ ఇక్కడ వచ్చిన పరిస్థితి చేస్తానంటే వీళ్ళందరూ అవన్నీ కూడా ఇక్కడ నిజమనిపిస్తుంది. ఇక్కడ ఉదయం నుంచి చూస్తే చాలా వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి. నేను దారిలో రిటర్న్ వచ్చినప్పుడు చూస్తే ఒకసారి చూద్దామని చూస్తే వందలాది మంది ఇక్కడ పొద్దు నుంచి పిల్లలు, మహిళలు, వృద్ధులు వాళ్ళంతా వచ్చి వెతుకుతున్నారు. వాళ్ళకి ఏదైనా చిన్న వజ్రం లాంటిది ఒకటి దొరికితే వాళ్ళ జీవితం మారిపోతుందని ఒక ఆశతో వస్తున్నారు ఇక్కడికి. సో నేను కూడా వాళ్ళని ఒకసారి కనుక్కుందామని చెప్పేసి క్యూరియాసిటీతో వచ్చాం మేము. చూస్తుంటే ఇక్కడంతా వాస్తవంగానే ఉంది మొత్తం కూడా. సో ఈ రకంగా ఎవరన్నా కానీ కొంతమంది వజ్రాలు కూడా చూపెట్టారు కొంతమందివి. సో ఏది వజ్రం ఏది తెలియకుండా కూడా వాళ్ళు వెతుకుతున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఏజెంట్లు వాళ్ళు వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఎంతో మంది చేతులు పెట్టేసి వాళ్ళు కూడా ఒక రకమైన దందాలాగా జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఏదో దొరుకుతుందని చిన్న ఆశ, కానీ ఇప్పటివరకు ఏం దొరకలేదు. చాలా మందికి ఏం దొరికినాయి, కానీ మాకైతే దొరకలేదు. వస్తున్నాం, వర్షాలు పడినాయని వస్తున్నాము, చూద్దాము అని వెతుకుతున్నాము. దొరికినప్పుడు చూద్దాం, ట్రై చేస్తున్నాము. అది మరి అదృష్టం ఉందో లేదో మాకు తెలియదు, కానీ వెతుకుతున్నాము అంతే. అది చాలామంది చెప్పడం వల్ల, ఇక్కడ దొరుకుతాయి అనడం వల్ల వర్షాలు పడినప్పుడు వస్తున్నాం అంతే. మీరే వచ్చారా, కుటుంబ సభ్యులు, మీ ఊరోళ్ళు వాళ్ళంతా వచ్చారా? లేదన్నా, నేను ఒకటే వచ్చాను. మా ఫ్రెండ్ వచ్చినాడు, అక్కడ లోపలికి వెళ్ళినాడు. మామూలుగా అయినా 2-3 వస్తా అంటే, మీ ఫ్రెండ్స్ వస్తా అంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎప్పుడు రాలేదు, సింగిల్గానే వస్తున్నాము. వజ్రాలు దొరకడం నిజమేనా? దొరుకుతున్నాయన్న. గత ఏడాది కూడా ఒకరిద్దరికి దొరికినాయి, కానీ 1000 మందిలో ఒకరికి ఇద్దరికి దొరకవచ్చు. కన్ఫామ్ అంటే చెప్పలేము. ఆ నమ్మకం ఉండడం వల్లే వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారన్న ఇక్కడికి వజ్రాలు? మొత్తం ఇప్పుడు వచ్చేసి జిల్లాల వల్ల తిరుపతి, ఆదోని ఇటు సైడ్ అంతా వచ్చేస్తారన్న. వేరే రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇది ఇక్కడ ఈ వజ్రకరూరు కానీ ఈ జొన్నగిరి కానీ పాపులర్ కావడం వల్ల
ఇక్కడికి చాలా మంది రావడం జరుగుతుంది వజ్రాల కోసం. అది పాపులర్ అవ్వడం వల్ల ఇప్పుడు వజ్రాలు 1-2 దొరికినా కూడా ఏదో మాకు దొరుకుతాయి కదా, చిన్న ఇంట్లో సమస్యలు తీరుతాయి కదా అని ఒక ఆశ అంతే. కానీ వాళ్ళు ఏమి ఇల్లు కట్టాలా, మేడలు కట్టాలనేది ఏం లేదు. ఇంట్లో సమస్యలు, చిన్న సమస్యలు తీరిపోయినా కూడా ఏదో వాళ్ళ కష్టం తీరుతాయనేది ఒక ఆశతో వస్తున్నారు అంతే. సో ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఏ పొలంలో చూసినా కూడా పబ్లిక్ చిన్నపాటి కర్రలు తీసుకొని ఈ వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? ఎప్పటి నుంచి ఈ వజ్రాల కోసం నేను వచ్చి ఈ సంవత్సరం వచ్చినాను సార్. నేను ఏదో ఆశతోన జనాలు వస్తుంటే దొరుకుతుందని వచ్చినాను. కానీ ఇతర ప్రాంతాల నుండి చాలా మంది వస్తారు వీటికి. ఏంటికంటే మేము కూడా దొరుకుతుందని యూట్యూబ్లో పెట్టినారు కాబట్టి వచ్చినాను ఏదో ఆశతోన. దొరికినా ఏమన్నా దొరకలేదు సార్. అది దొరకాలంటే కూడా సార్ ఇది ఇతర ప్రాంతాల నుండి దండిగా చాలా మంది వస్తారు. కానీ తిరుపతి, ఒంగోలు, బెంగళూరు నుండి కూడా వస్తారు వీటికి. కానీ మన అదృష్టం ఉంటేనే దొరుకుతుంది, లేకుంటే దొరకదు. మన తలరాతలో ఉండాలి కదా సార్. అది ఈ వర్షం పడే ఫస్ట్ సీజన్లోనే వజ్రాలు దొరుకుతాయని చాలామంది చెప్తున్నారు, చాలామంది కూడా చూపిస్తున్నారు. రీసెంట్గా నిన్న వచ్చేసి ఒక అమ్మకి దొరికిందంట 20 lakhs అన్నారు. అక్కడ డీలర్స్కి ఇచ్చి ఈ విధంగా మేమైతే చూసినాం. నిన్నటి ఇక్కడ వర్షాలు బాగానే పడుతున్నాయి, చాలామంది వెతుకుతున్నారు, ప్రజలు కూడా చాలామంది వస్తున్నారు. కాకపోతే ఇక్కడ రైతులు వచ్చేసి పంట పొలాలు నష్టం అవుతున్నామని అంటున్నారు. మేము కర్నూలు నుంచి వచ్చినాము, ఒక 20 మంది దాకా వచ్చినాము. ఇది జొన్నగిరిలో వజ్రాలు దొరుకుతాయని వచ్చినాము. కానీ ఇక్కడైతే చాలామంది ఎతుకుతున్నారు, దొరుకుతున్నాయి కూడా వజ్రాలు. ఇంకా ప్రయత్నం చేస్తున్నాము దొరకాలని. పోయిన సంవత్సరం వచ్చినాము, 1 వీక్ ఎతికినాము, దొరికినాయి. 40,000కి పోయినాయి ఒక వజ్రం. దొరుకుతున్నాయి ఇక్కడ. మేము గుత్తి నుండి 10 ఏళ్ళ నుండి వస్తున్నాం, కానీ మాకు ఎప్పుడు చిక్కలేదు. ఒక ముస్లింకి అయితే చిక్కినాయి, అవి రాళ్ళు కాదంటున్నారు. ఇంకా అమ్మ ఇప్పుడు పెరిమిలికి పోతుందంట. పెరిమిలికి కొడుకుని రమ్మనింది, కొడుకుని తోలుకొని పోతుంది. ఒక వారం అట్లా వస్తామని పొద్దుడికి 3 రోజులే తిరగబట్టి వాన వచ్చినప్పుడల్లా వస్తున్నాము. ఇంకా వాన రాకుంటే ఇంకా ఏం బంద్, ఇంకా వాళ్ళు పోలీసు వాళ్ళు అరుతున్నారు అంటున్నారు. పోయేది ఇంకా అట్లే వస్తున్నాం, పోతున్నాం. మాకైతే 10 ఏళ్ళే చిక్కడంలే. 10 ఏళ్ళ నుండి మా ఆయన మేము అందరం వస్తాను. మా వజ్రాల కోసం వచ్చినాము. మేము వచ్చి 4 రోజుల పైన అవుతుంది సార్. మాకు ఒక వజ్రం కూడా దొరకలేదు సార్. అన్నం లెక్క బిస్కెట్ బ్యాగులు తెచ్చుకుని తింటున్నాం సార్. రాత్రిపూట మా బెల్లం అనుకుంటాం సార్. పోయినసారి వచ్చినాం సార్. పోయినసారి వచ్చినప్పుడు 2 వజ్రాలు దొరికినాయి. ఒకటి 50,000, ఒకటి 30,000 నాకే. కమ్మలో జూన్కోలు వచ్చినాయి, 50,000 డబ్బు ఇచ్చినాడు. ఈసారి పగర్రా పెండకాల్లో దొనికి తిట్టినా సార్. పోయినసారి ఎక్కినా సార్. ఆసక్తి జగన్ కూడా మాకు రైతులు ఏం పట్టించుకుంటలేదు సార్. రైతు అందరూ రోడ్లు మాకు పడినారు సార్. వజ్రాల కోసం వస్తున్నా. మేము పని పోతే కూడా ఏమి ఇక్కడ పనులు లేవు సీన్లోన. ఇది ఎవరో జడగిరిలో వజ్రాలు దొరుకుతానందుకు ఆశకు వచ్చినాం. వాళ్ళ కొనుక్కునే తలకాడ చూసినాం వజ్రాలు. అటు వజ్రాలు ఎక్కడ కనపడకుండా చూపించినారు వాళ్ళు. ఇటు తీసుకురండి అమ్మని. మేము ఏదో సూది ముక్కరాలు కొన ఇచ్చి కాదన్నారు. ఏదో దొంగతనం జరిగిందంట జొన్నగిరిలో. బగ్గి తీసుకుపోయినారంట, డబ్బులు దొంగిలినారంట. అందుకు నీయకొని ఉన్నారు. ఇంకేం చేస్తావు, అన్న ఒకసాట పొలంలో అనుకుంటున్నారు సార్. ఆడ గుడికాడ పొలంలో వండుకునే కానీ తరిమి కొడుతున్నారు. వండుకొని తిని ఏరుకుంటున్నారు, అయినా నీయకొని ఉన్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాల వాళ్ళ కాదు, ధనవంతులు కూడా విలువైన కార్లు వేసుకొని ఇక్కడ వజ్రాల కోసం అన్వేషిస్తూ వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోవైపు రైతులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎందుకంటే కరువు కాటకాల వల్ల పంటలు కూడా బాగా నష్టపోయి అప్పుల పాలమయ్యాయి. ఏదైనా వజ్రం దొరికితే మా అప్పులన్నీ కూడా తీర్చుకుంటామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వజ్రాల అన్వేషణను స్థానిక రైతులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. వేసవి దుక్కుల్లో భాగంగా పొలాలన్నింటినీ కూడా తొలకరి చినుకులు పడితే వెంటనే
ఏదైతే పంటలు వేయాలని కూడా వాళ్ళు పొలాలన్నింటినీ కూడా సిద్ధం చేసినటువంటి క్రమంలో వీళ్ళు వజ్రాల కోసం వచ్చినటువంటి ప్రజలు ఆ పొలాల్లో కూడా తొక్కడం వల్ల ఏదైతే పంటలు వేసుకోవడానికి ఇబ్బందిగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కాపలాదారులను పెట్టారు, పొలాల్లో కూడా ఎవరిని రానియకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు జొన్నగిరి గ్రామంలో కూడా ప్రత్యేకమైనటువంటి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. మా ఊర్లోకి వజ్రాల అన్వేషణ కోసం రావద్దని కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులైతేనేమి రైతులు కూడా ఒక సంఘంగా ఏర్పడి ప్రత్యేక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వజ్రాల మాటను కూడా ఏదైతే కొంతమంది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే పొలాలకు వచ్చేటువంటి మహిళా రైతులపైన అయితేనేమి ఒంటరిగా ఉన్నటువంటి రైతులపైన కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా ఈ ఏడాది కూడా రైతులు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ముఖ్యంగా సహసిద్ధంగా దొరికేటువంటి ఈ యొక్క వజ్రాలు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సి ఉంటుంది. అయితే అధికారులు కూడా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఈ వజ్రాల అన్వేషణ అనేది కూడా యథేచ్ఛగా జరుగుతుంది. మొత్తం మీద ఏదైతే తుగ్గలి మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్నటువంటి వజ్రాల అన్వేషణ పైన కూడా పోలీసులు దృష్టి సారించి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్ర.